పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించును గాక. నిన్నటి దినాన్న యెషయా గ్రంథం 44వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెషయా గ్రంథం 45వ అధ్యాయం చదువుకున్నాం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నేను రాజుల నడికట్లను ఇప్పెదను, ద్వారములు అతని ఎదుట వెయ్యబడకుండా తలుపు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చి ఉన్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విరగొట్టేదను. పేరు పెట్టి నేను పిలిచి నా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలో ఉంచబడిన నిధులను, మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకొనిన ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని. నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులిచ్చితిని. నేను యెహోవాను, మరి ఏ దేవుడునూ లేడు, నేను తప్ప ఏ దేవుడునూ లేడు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడునూ లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నిన్ను స్థిరపరిచితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరే దేవుడునూ లేడు. నేను వెలుగును సృజించిన వాడను, అంధకారమును కలగజేయవాడను, సమాధానకర్తను, కీడును కలగజేయవాడను నేనే. యెహోవా అను నేనే వీటన్నిటినీ కలగజేయవాడను. ఆకాశ మండలము నీతిని కురిపించినట్లు అంతరిక్షమ మహావర్షము వర్షించును. భూమి నేరలు విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని మొలిపించునుగాక. యెహోవానగు నేను దాన్ని కలగజేసి ఉన్నాను. మంటికొండ పెంకులో ఒక పెంకైనను ఉండి తన్ను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ. జిగటమన్ను దాన్ని రూపించు వానితో నీవేమి చేయుచున్నావని అనదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా? నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో చెప్పువానికి శ్రమ. నీవు గర్భము ధరించినదేమి అని స్త్రీతో చెప్పువానికి శ్రమ. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడగు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. రాగల వాటిని గూర్చి నన్ను అడుగుదురా? నా కుమారులను గూర్చియు నా హస్త కార్యములను గూర్చియు నాకే ఆజ్ఞాపింతురా? భూమిని కలగజేసిన వాడను నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించితిని. నా చేతులు ఆకాశములను విశాలపరచెను, వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని. నీతిని బట్టి కోరేషును రేపితిని, అతని మార్గములన్నీ సరళము చేసేదను. అతడు నా పట్టణమును కట్టించును, క్రయధనము తీసుకొనకయు లంచం పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. యెహోవా అని ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఐగుప్తీయులు కష్టజితమును కూసు వర్తక లాభమును నీకు దొరుకును. దీర్ఘదేహులైన సేబాయులను నీ యొద్దకు వచ్చి నీ వారగుదురు. వారు నీ వెంట వచ్చెదరు, సంకెళ్ళు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిలపడుదురు. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడునూ లేడు, ఆయన తప్ప ఏ దేవుడునూ లేడు అని చెప్పుచు నీకు విన్నపము చేసెదరు. ఇశ్రాయేలు దేవా, రక్షక, నిశ్చయముగా నీవు నిన్ను మరుగుపరుచుకొను దేవుడివై ఉన్నావు. విగ్రహములు చెయ్యువారు సిగ్గుపడిన వారైరి, వారందరూ విస్మయము పొంది ఉన్నారు. ఒకడును మిగలకుండా అందరూ కలవరపడిదురు. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. మీరు ఎన్నటన్నిటికీ సిగ్గుపడకయు విస్మయం అందకయు ఉందురు. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారంగా నుండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలమగునట్లు దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. అంధకార దేశంలోని మరుగైన చోటున నేను మాటలాడలేదు. మాయాస్వరూపుడైనట్టు నన్ను వెదుకుడని యాకోబు సంతతితో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను, యథార్థమైన సంగతులు తెలియజేయవాడను అగు యెహోవాను నేనే. కూడిరండి, జనములలో తప్పించుకుని వారలారా, దగ్గరకు వచ్చి కూడుకొనడి. తమ కొయ్య విగ్రహమును మోయచు రక్షింపలేని దేవతకు మొర్రపెట్టు వారికి తెలివిలేదు. మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయడి. జనులు కూడుకొని ఆలోచన చేసుకొందురుగాక. పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడెవడు? చాలా కాలము క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు?
యెహోవానగు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడగు దేవుడను, రక్షించువాడును నేనే, నేను తప్ప మరే దేవుడును లేడు. బోధిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరే దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు, ప్రతి నాలుక నా తోడని ప్రమాణము చేయననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. యెహోవా యందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు, ఆయన మీద కోప్పడిన వారందరూ సిగ్గుపడుదురు. యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారే అతిశయపడుదురు. ఇంతటితో యెషయా గ్రంథం 45వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యెషయా గ్రంథం 46వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడైండి నడిపించునుగాక. ఆమేన్.